సుబ్బలక్ష్మి సీత ఇటు రండి రండి అమ్మా రండి. ఇదేరా పెళ్లి కూతురు. నమస్తే. ఈ అమ్మాయి సీతని వాడి పెద్ద కూతురు. వీడు నా ఫ్రెండ్ ప్రసాద్, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అబ్బాయి. అయ్యో సారీ అండి. పర్లేదండి. ఏ పర్లేదురా, కాలు పచ్చడి అయిపోతాను. అంత కళ్ళు మూసుకుని. నా వేలు పట్టుకోపోయేది నీ కాలు వెరకొడితే ఏంటి? ఊరుకో. ఏమిటో నువ్వు అనేది? ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే. అలాగా ఆ, చూడమ్మా, ఏది ఈ పిల్ల? అయ్య బాబోయ్, పుసుక్కు నువ్వు నేను ఎంత తప్పు చేసేసాం. ఆ పెద్ద ఆయన కాళ్ళు పచ్చడి చేసేసాం. ఇంకా దీనికి ఉద్యోగం ఏమిస్తాడా కుర్రాడు? దీనికో దారి దొరుకుతేమో వీళ్ళిద్దరికి దారి చూపిస్తాది అనుకున్నాను. ఇప్పుడు గోదావరి అయిపోయింది నా బతుకు. అవును నాన్న, నాకు అదే భయంగా ఉంది. ఉండు, నేను ఆ పెద్ద ఆయన కాళ్ళు అట్టుకుని క్షమించమని బతిమాలుకుని వస్తాను. రేయ్, నాకు పిచ్చి టెన్షన్ ఎక్కిపోతాం. తొందరగా కానీ ఉండరా. రే సుబ్బిగా, ఇవాళ పంతులు పిలుచురా. ఏం తాత ముహూర్తం ఎన్నింటికి? 8:10కి. బాబు గారు తప్పు అయిపోయిందండి. ఏంటయ్యా నువ్వు? నాలుగోసారి తెచ్చాను బాబోయ్. అమ్మోయ్ బాబు మీరు నన్ను క్షమించాలి బాబు. ఇదేయ్ నిన్ను. ఏమైందన్నా? బాబు గారు మీరు కూడా నన్ను క్షమించేయాలి. కాదండి బాబు, ఈయన మా సీత పై ఆఫీసర్ అని ఇలా తెలియక కాళ్ళు కూడా ఇస్తావా? ఓన్లీ నాన్న. పోన్లే పోన్లే అంటే నేను పోతాను రా. ఒరే తాత, ఈ కూతురు పెళ్లి నా తోవ కూర్చుంది. అంత మాట అనకండి బాబు గారు. ఇప్పుడు పుసుక్కును మీరు గాని సత్తే ఈ పెళ్లి ఆగిపోద్ది, నా కూతురు ఉద్యోగం పోద్ది. వద్దు బాబు గారు. చూడరా వీడే మాట్లాడుతున్నా. పురుగుల మందు మనకి వదిలే. బాబు నువ్వు కోతంత పెద్ద మనసు చేసుకుని మా సీతమ్మకు ఉద్యోగం ఇవ్వాలి. ఏంటి బావగారు అంతగా నిలికేస్తున్నారు? ఏం పోయింది ఏంటి? అగ్గి పెట్టే ఇక్కడ ఎక్కడో పెట్టాను. అగ్గి పెట్టిపోయిందా? దొంగ, పట్టుకోండి, పట్టుకోండి, దొంగ, దొంగ, పట్టుకోండి, పట్టుకోండి, దొంగ. ఏమైందిరా? పోయింది, మన పరువు మొత్తం సంక నాకిపోయింది. ఏమైందా? మా ఇయ్యంకుడు గారు పెట్టి దొంగట్టుకుపోయాడు. మన ఇంట్లో పెట్టిపోవడం ఏంట్రా? ఏమున్నాయి అందులో? పెట్టి నిండా ఉన్నాయి 50-60 వేలా? కాదు పుల్లలు, పుల్లలా? అగ్గి పుల్లలు. అగ్గి పుల్లలేంట్రా? మరి అగ్గి పెట్టులో అగ్గి పుల్లలు కాకపోతే సిగ్గు బిళ్ళలు ఉంటాయా? అంటే పోయింది అగ్గి పెట్టా? మరి అందుకే కదా ఈ టెన్షన్ అంతా. ఒరే నీ అబ్బా, ఎదవ అగ్గి పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత ఆడావుడేట్రా? ఏ అగ్గి పెట్టి పెట్టి కాదా? కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకన్నారు? ఏ తాటి మట్టో ఈత చెట్టో అనొచ్చుగా. అసలు ఆ పురుగుల మందు నేను తాగాల్సిందిరా, నువ్వు తాగి మమ్మల్ని చంపుతున్నావు. పో అక్కడికి. చెత్తబర్రైలు స్టేషన్ కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే. 50 పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది? పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా. బుర్రకాయలు ఉండవు. ఆటో నా సాబ్, తెలుగులో దొప్పించుకో. ఆటో కావాలి. ఆటో కావాలా? ఏం ఉందగా నీకు? నాకా సాబ్, నీకు? నాక ఎంతేంటి? మీటర్ మీద 5 రూపాయలు. మీటర్ మీద 5 రూపాయల సీపే. టేపు ఉందా నీ కాడ? టేపు? టేపు ఏమిటికి? ఆటో కొలవడానికి. ఆటో కొలుస్తావు ఎందుకు? మరి పొడుగు ఎంత ఉందో ఎడల్పు ఎంత ఉందో చూసుకోకుండా కొనేస్తాం ఏంటి? నేను ఆటో అంతా అని చెప్పలే సార్. మరి ఆటో కావాలా అన్నావు? అబ్బా అమ్మనీ కాదు సార్, ఎక్కనీకి. ఎక్కడానికా? మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా? యాడికి పోవాలి? మా అమ్మాయి గారి ఇంటికి. అమ్మాయి ఆడుంటది? మా అల్లుడి దగ్గర. అల్లుడి ఆడుంటాడు? ఇద్దరు వాళ్ళింటోనే ఉంటారు. దీని తల్లి. దాని తల్లి కోరమావుళ్ళు ఉంటారు. ఏ అది కాదే, వాళ్ళిద్దరు ఆడుంటారు అంటున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ? హైదరాబాద్ లో అని చెప్తున్నాను. ఏ బాగా పొద్దుగాల పానం తింటుండు. అది కాదన్నా, ఇప్పుడు మన ఏ ఊరు? నీది హైదరాబాద్, నాది కోరమావుడి. సరే, ఇప్పుడు నేను కోరమావుడు వచ్చి మీ ఇల్లు కావాలనుకో, ఏం చేయాలి? సెంటర్ లోకి వచ్చి ఎండ గంటస్తామో వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మల్లో దింపేస్తాడు. సరే, ఎవరు రాలేదనుకో, అప్పుడేం చేయాలి? ఏయ్ గంటస్తామో వెంకటేశ్వరరావా అని పిలిచావనుకో, ఓయ్ అని పరిగెత్తుకొచ్చేస్తాను. గట్లనా? సరే గట్లనే మీరు అల్లుడు వస్తారేమో నేను కూడా చూస్తా. అది నిజమే. యాండోయ్ అల్లుడు గారండి, ఓయ్ వంశీ గారు. అడుగమ్మ అల్లుడు గారు పలికేసాడు. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానండి. అవులగాడా నమా సౌండ్ విని అల్లుడు పలికిండి అంటాడు.